హంటా వైరస్ పర్సన్ టు పర్సన్ ట్రాన్స్మిట్ అవుతుందా లేదా ఇవాళ మనం తెలుసుకుందాం. హాయ్, నేను డాక్టర్ ఇమ్మడి నిఖిల్, కన్సల్టెంట్ ఫిజిషియన్, ఒమేగా హాస్పిటల్. మీ అందరికీ తెలిసిందండి, ఇప్పుడు క్రూజ్ షిప్లో హంటా వైరస్ అనేది అవుట్ బ్రేక్ వచ్చింది. దానివల్ల ముగ్గురు చనిపోయారు కూడా ఆల్రెడీ. సో ఈ హంటా వైరస్ అనేది పర్సన్ టు పర్సన్ ట్రాన్స్మిషన్ అనేది జరగదండి. ఇది ఎలా వస్తుంది అంటే, హంటా వైరస్ ఎలుకల నుంచి వచ్చే యూరిన్, మోషన్ కానీ దాని సలైవా కానీ కంటామినేషన్లో నుంచి ఆ వైరస్ అనేది మన బాడీకి స్ప్రెడ్ అవుతుంది. ఎప్పుడు అంటే వెరీ క్లోజ్డ్ స్పేసెస్, అంటే షిప్స్, వేర్ హౌసెస్, ఇలాంటి ఏరియాస్లో ఎప్పుడైతే ఈ ఎలుకల దగ్గర ఈ వైరస్ ఉంది అంటే కనుక ఆ ఎలుకల దగ్గర నుంచి మనకి ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అయితే ఇప్పుడు హంటా వైరస్లో ఒక సబ్ వేరియంట్ యాండీస్ వైరస్ అనే దాని వల్ల ఇప్పుడు వచ్చే ఈ అవుట్ బ్రేక్ అంతా కూడా వస్తుందంట. మామూలుగా అయితే పర్సన్ టు పర్సన్ ట్రాన్స్మిషన్ అనేది హంటా వైరస్లో ఉండదు. బట్ ఈ యాండీస్ వైరస్ వల్ల మాత్రం వెరీ క్లోజ్ కాంటాక్ట్స్ ఉంటే వెరీ రేర్గా మనకి పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ కూడా ఉంటుంది. కానీ ఇది వస్తే మాత్రం చాలా డేంజర్ అండి. ఇది వచ్చినప్పుడు లంగ్ ఇన్వాల్వ్మెంట్ జరిగి ప్రాణాలకు మాత్రం అపాయం అయితే ఉంటుంది. బట్ పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ అనేది వెరీ వెరీ రేర్. థ్యాంక్ యూ.